దక్షిణాసియా రాజకీయాల్లో ఇప్పుడు జెన్జీ ప్రభావం నడుస్తోంది. పాత తరం రాజకీయాలను తుడిచిపెట్టి వ్యవస్థలో మార్పు కోరుతూ యువత రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేస్తోంది. అయితే ఈ పోరాట ఫలితాలు మాత్రం దేశాన్ని బట్టి మారుతున్నాయి. అటు బంగ్లాదేశ్, ఇటు నేపాల్ రాజకీయాల్లో ఒకే రకమైన గాలులు వీచాయి. రెండు జెన్జీ యువత నేతృత్వంలో జరిగిన ఉద్యమాలే. బంగ్లాదేశ్ లో షేక్ హసీనాను గద్దెదించి విద్యార్థులు చరిత్ర సృష్టించారు. అటు నేపాల్లో కూడా సోషల్ మీడియా నిషేధం, అవినీతికి వ్యతిరేకంగా యువత రోడ్ల మీదకు వచ్చింది. కానీ తాజాగా జరిగిన ఎన్నికల ఫలితాలు చూస్తే ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. నేపాల్లో యువత కోరుకున్న బాలేంద్ర షా పార్టీ అధికారం దిశగా దూసుకు వెళుతుంటే, బంగ్లాదేశ్ లో విప్లవానికి నాయకత్వం వహించిన విద్యార్థుల పార్టీ నేషనల్ సిటిజన్ పార్టీ ఘోరంగా ఫెయిల్ అయింది. ఒకే రకమైన నిరసనలు, వేర్వేరు ఫలితాలు. అసలు ఎందుకు ఈ తేడా? విద్యార్థులు రాజకీయంగా ఎందుకు వెనుకబడ్డారు? ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా యువత రాజకీయాల్లో కొత్త శక్తిగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో జెన్జీ ఉద్యమాలు ప్రభుత్వాలను కూల్చేస్తున్నాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్, నేపాల్లో జరిగిన ఆందోళనలు జెన్జీ పవర్ను ప్రపంచానికి చూపించాయి. ఈ రెండు దేశాల్లో యువత ఆధ్వర్యంలో భారీ నిరసనలు చెలరేగాయి. ఆ ఉద్యమాల ప్రభావం అంత తీవ్రంగా ఉండడంతో అక్కడి ప్రభుత్వాలు కూలిపోయే పరిస్థితి ఏర్పడింది. అయితే ఒకే తరహా యువత ఉద్యమాలు జరిగినప్పటికీ ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మాత్రం పూర్తిగా విభిన్నమైన ఫలితాలు వెలువడ్డాయి. అదే ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. నేపాల్లో యువత ఆధారంగా ఎదిగిన నాయకత్వం ఎన్నికల్లో కూడా విజయవంతమవుతుందన్న దిశగా దూసుకెళుతోంది. ముఖ్యంగా యువతకు ప్రతీకగా నిలిచిన బాలెన్ షా అక్కడ కొత్త రాజకీయ ప్రత్యామ్నాయంగా ఎదిగాడు. ఆయనకు చెందిన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ దేశ రాజకీయాల్లో ప్రభావాన్ని పెంచుకుంటోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి చేరుకుంది. అయితే మరోవైపు బంగ్లాదేశ్లో పరిస్థితి పూర్తిగా విభిన్నంగా ఉంది. అక్కడ విద్యార్థుల నేతృత్వంలో భారీ ఉద్యమం జరిగి ప్రభుత్వాన్ని కూల్చినా ఎన్నికల్లో మాత్రం పాత రాజకీయ పార్టీ విజయం సాధించింది. ముఖ్యంగా బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ విజయాన్ని సాధించగా విద్యార్థులు ఏర్పాటు చేసిన నేషనల్ సిటిజన్ పార్టీ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. ఈ రెండు దేశాల్లో జరిగిన నిరసనల లక్ష్యం ప్రస్తుత రాజకీయ వ్యవస్థను మార్చడం. పాత రాజకీయ పార్టీలపై ప్రజల్లో ఏర్పడిన అసంతృప్తే యువతను వీధుల్లోకి తీసుకువచ్చింది. అయితే ఉద్యమం తర్వాత ప్రజలు ఎవరిని నమ్మాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు రెండు దేశాల్లో ప్రజలు వేర్వేరు నిర్ణయాలు తీసుకున్నారు. నేపాల్లో ప్రజలు కొత్త నాయకత్వాన్ని అంగీకరించగా బంగ్లాదేశ్లో మాత్రం పాత రాజకీయ వ్యవస్థలో నుంచే వచ్చిన నాయకత్వాన్ని మళ్లీ ఎన్నుకున్నారు. బంగ్లాదేశ్లో జరిగిన ఉద్యమం ప్రధానంగా అప్పటి ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగింది. ఆమె పాలనపై పెరుగుతున్న అసంతృప్తి, అవినీతి ఆరోపణలు, రాజకీయ నియంత్రణ వంటి అంశాలు విద్యార్థి ఉద్యమానికి దారితీశాయి. ఈ ఉద్యమంలో విద్యార్థి సంఘాల్లో బంగ్లాదేశ్ ఇస్లామీ చట్రా శిబిర్ సంస్థ కీలక పాత్ర పోషించింది. 1977లో స్థాపించబడిన ఈ సంస్థ విద్యార్థి రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సంఘం సహా పలు విద్యార్థి శక్తులు కలిసి పెద్ద ఎత్తున నిరసనలు నిర్వహించాయి. ఈ నిరసనల ప్రధాన లక్ష్యం హసీనా ప్రభుత్వాన్ని కూలగొట్టడం. ఆ లక్ష్యం చివరకు సాధ్యమైంది. అయితే ఆ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఉద్యమాన్ని నడిపించిన విద్యార్థి నాయకులు ప్రజలకు స్పష్టమైన ప్రత్యామ్నాయం చూపలేకపోయారు. దేశాన్ని ఎలా నడిపించాలి, కొత్త విధానాలు ఏమిటి, ఆర్థిక సమస్యలను ఎలా పరిష్కరించాలి వంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంలో వారు విఫలమయ్యారు. అదే సమయంలో విద్యార్థి నాయకులు కొన్ని రాజకీయ వివాదాల్లో కూడా చిక్కుకున్నారు. కొందరు తాత్కాలిక ప్రభుత్వంలో పదవులు స్వీకరించడం ప్రజల్లో అనుమానాలను పెంచింది. మార్పు కోసం పోరాడిన నాయకులు ఇప్పుడు అధికారాన్ని కోరుకుంటున్నారనే అభిప్రాయం ఏర్పడింది. అంతేకాదు వారు జమాతే ఇస్లామీ వంటి రాజకీయ శక్తులతో చేతులు కలపడం కూడా విమర్శలకు దారితీసింది. ఈ పరిణామాల వల్ల విద్యార్థి ఉద్యమ నాయకుల ప్రతిష్ట దెబ్బతింది. ఈ పరిస్థితుల్లో బంగ్లాదేశ్ రాజకీయాల్లో మరో నాయకుడు ముందుకొచ్చారు. మాజీ ప్రధానమంత్రి ఖలేదా జియా కుమారుడు తారిక్ రహమాన్ ప్రజల్లో కొత్త ఆశను కలిగించారు. ఆయన చాలా కాలం విదేశాల్లో నివసించినప్పటికీ బంగ్లాదేశ్ భవిష్యత్తు గురించి స్పష్టమైన దృక్పథాన్ని ప్రజల ముందు ఉంచారు.
ముఖ్యంగా ఆయన చేసిన ఐ హ్యావ్ ఎ ప్లాన్ అనే ప్రసంగం దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఆ ప్రసంగంలో బంగ్లాదేశ్ అభివృద్ధి, ఆర్థిక వ్యవస్థ బలోపేతం, యువతకు అవకాశాలు వంటి అంశాలపై ఆయన తన ప్రణాళికను వివరించారు. దీంతో ప్రజలు ఆయనపై విశ్వాసం పెంచుకున్నారు. దీని ఫలితంగా బంగ్లాదేశ్ ఎన్నికల్లో బీఎన్పీ విజయం సాధించింది. ఉద్యమం యువత నడిపించినప్పటికీ ఎన్నికల్లో మాత్రం ప్రజలు అనుభవం ఉన్న రాజకీయ పార్టీని ఎన్నుకున్నారు. ఇక నేపాల్ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. అక్కడ జరిగిన జన్జీ ఉద్యమం సహజంగా ఉద్భవించింది. ముఖ్యంగా అక్కడి ప్రభుత్వం సోషల్ మీడియాపై విధించిన నిషేధం పెద్ద ఎత్తున నిరసనలకు దారితీసింది. యువత సోషల్ మీడియాను తమ స్వేచ్ఛకు ప్రతీకగా భావిస్తారు. ఆ నిషేధం వారి ఆగ్రహానికి కారణమైంది. భారీ నిరసనల నేపథ్యంలో ప్రభుత్వం చివరకు ఆ నిషేధాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. అయితే అక్కడితో ఉద్యమం ఆగలేదు. యువత అవినీతి, పాత రాజకీయ వ్యవస్థపై పోరాటాన్ని కొనసాగించింది. ఈ ఉద్యమం ద్వారా బాలెన్ షా కీలక నేతగా ఎదిగారు. ఆయన మొదట బలెన్ అనే పేరుతో ఒక ర్యాపర్గా ప్రసిద్ధి చెందారు. ఆయన పాటలు సామాజిక సమస్యలు, రాజకీయ అవినీతి, యువత సమస్యలపై దృష్టి పెట్టేవి. ఈ పాటలు యువతలో పెద్ద ఎత్తున ఆదరణ పొందాయి. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించి కాఠ్మండు నగర మేయర్గా ఎన్నికయ్యారు. మేయర్గా ఆయన చేసిన పనులు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాయి. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడం, ప్రజా భూములపై ఆక్రమణలను తొలగించడం, చెత్త నిర్వహణ వంటి అంశాలపై ఆయన తీసుకున్న చర్యలు ప్రజల్లో మంచి అభిప్రాయం కలిగించాయి. నిరసనల సమయంలో ఆయనను ప్రధానమంత్రి పదవి చేపడతారా అని అడిగినప్పుడు ఆయన వెంటనే అంగీకరించలేదు. ముందుగా ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని చెప్పారు. ఈ విధమైన ప్రవర్తన ఆయనను మరింత విశ్వసనీయ నాయకుడిగా మార్చింది. నేపాల్లో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటులో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. ఆ ప్రభుత్వానికి మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కర్కీ నేతృత్వం వహించారు. ఈ పరిణామాలు బాలెన్ షాను దేశ రాజకీయాల్లో బలమైన ప్రత్యామ్నాయ నాయకుడిగా నిలబెట్టాయి. మొత్తానికి బంగ్లాదేశ్, నేపాల్లో జరిగిన ఉద్యమాలు యువత నిర్ణయాల్లో మార్పులను ప్రపంచానికి చూపించాయి. ఉద్యమం చేయడం ఒక్కటే సరిపోదని, ప్రజలకు విశ్వసనీయమైన నాయకత్వం, స్పష్టమైన విధానాలు, భవిష్యత్తుపై దృక్పథం కూడా అవసరమని, నేపాల్లో అది సాధ్యమైంది కానీ బంగ్లాదేశ్లో మాత్రం అది జరగలేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకే తరహా యువత ఉద్యమాలు జరిగినప్పటికీ రెండు దేశాల్లో ఫలితాలు పూర్తిగా భిన్నంగా వచ్చాయి. ఇది ప్రపంచ రాజకీయాల్లో యువత పాత్రపై కొత్త చర్చకు దారితీస్తోంది. భవిష్యత్తులో జన్జీ ఉద్యమాలు ఇంకా ఎలాంటి మార్పులను తీసుకువస్తాయో అన్నది ఆసక్తికరంగా మారింది.